టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న ప్రతి పనిని మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారంట. ఎందుకంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి మానిటరింగ్ స్పిరిట్ చేస్తున్నారంట. సో వాళ్ళతో మీరు క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ వెనక దేవుడు ఉన్నాడు, మీరు అలోన్ కాదు, మీరు ఒంటరి వాళ్ళు కాదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా చూద్దామండి. ఎవరి వాళ్ళు చేస్తుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ పనిలో మీకు తెలియకుండా పెండింగ్లు పెట్టినందుకు వాళ్ళు వెంటనే అనారోగ్యం పాలయ్యారు. అలాగే మీ కార్మిక్ మీ మీద చేసిన స్పెల్స్ మీరు వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి రివర్స్ అయిపోయింది. కర్మ రీడింగ్ అండి, నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రతి పని అంటే ప్రతి పని ఒకదాని తర్వాత ఒకటి ఫాలో చేస్తూ ఉన్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట. ఎస్, కనిపించకుండా దేవుడు వాళ్ళని చూడట్లేదు అనుకుంటూ ఎవరికి కనిపించకుండా వాళ్ళు ఎవరికి కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట. అంటే వాళ్ళు దొరకకుండా, తప్పు చేసి దొరకకుండా మిమ్మల్ని బాధ పెడదాం అనుకుంటున్నారంటండి. ఒక యంగ్ పర్సన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో హ్యాపీ ఎండింగ్ పక్కా, ఇలా వదిలేయకూడదు వాళ్ళని అని చెప్పి అనుకుంటున్నారంట. అందుకని చెప్పి మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఎలాగ కూడా ఆపలేరు అని ఏంజల్ చెప్తున్నారండి. ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇలాగే 4 చేతులతో సంపాదించేస్తారు. వదిలేస్తే ఎలాగైనా సరే అవకాశంగా తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ సహాయంతో వాళ్ళతో గొడవ పెట్టుకునేలా చేసి వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడతాము అనుకున్నారంట. గొడవ పెట్టుకుందామని ట్రై చేశారు కానీ వర్క్ అవ్వలేదు. అలాగే వాళ్ళు ఎవరైతే తలకిందులుగా చేసేయాలి అని అనుకున్నారో అది కూడా మిస్ అయ్యింది. ఫైనల్గా వాళ్ళు అనుకుంది చేయలేకపోయారు, మీ పనిని ఆపలేకపోయారు. అందుకని చెప్పి మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానిని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. చేయిందే చేశారని, చెప్పందే చెప్పారని ఆ విధంగా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళే. అంటే అది ఆ విధంగా రాకపోయినా ఆ విధంగా జరిగింది అన్నట్టుగా మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి మీకు పెట్టుబడులు లాభాలు వచ్చేస్తున్నాయి, మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేక వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారంట. బట్ అది కూడా వేయలేకపోతున్నారు. మీ ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండడం చూసి, అంటే మీ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండడం చూసి స్ట్రాంగ్గా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది? ఇంట్లో వాళ్ళకి చెప్పారంట బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టమని. చూసుకోండి, వాళ్ళు ఎలాగో మీ దాకా రాలేరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. దాంకొని చేద్దాం అనుకున్నారు కానీ తెలిసిపోయింది. వాళ్ళు చేసింది వాళ్ళకైతే పాజిటివ్ అవుట్కమ్ రాలేదు. అంటే వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకైతే మంచి జరగలేదు. ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ చూస్తున్నారంట. టాక్సిక్ ఫాదర్, టాక్సిక్ పార్ట్నర్, సపరేషన్లో ఉన్న వాళ్ళు టేక్ యాజ్ రీజనేట్ అండ్ సోషల్ మీడియా ద్వారా స్టాకింగ్ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ స్నేహితులతో మాట్లాడుతున్నారంట. వాళ్ళే ఏదో ఒకటి, ఇంకా ఇండైరెక్ట్గా అవ్వట్లేదు కదా, ఇంకా వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అని కూడా అనుకుంటున్నారంట. మీరు అందరి ముందు షేమ్గా ఫీల్ అయ్యేలాగా మీకు స్పిరిచువల్ గిఫ్ట్స్ అయ్యి రాకుండా మీరు ఏదో తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేద్దాము, అందరిలోని అలా పరువు తీద్దాము, చీటింగ్ చేద్దాము అని అనుకుంటున్నారంట ఈ పర్సన్. అందుకని దాంకొని చూస్తున్నారంట. తప్పించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ డివైన్ మీ తలరాత్రిలో ఫుల్గా రాసేశారు. సో మీరు అనుకున్న పని కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరిని మిమ్మల్ని ఈ జన్మలో ఎవరు ఏం చేయలేరని కూడా చెప్పేశారు. సో అందుకని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసి ట్రాప్ చేసి
చీటింగ్ చేద్దాము అని అనుకుంటున్నారంట, దొంగల్లా చూస్తున్నారంట, గొడవ పెట్టుకుందాము అని చెప్పి. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏ రకంగా కూడా మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయలేరండి. దానికి డివైన్ పర్మిషన్ లేదు, క్లియర్గా డివైన్ పర్మిషన్ లేదండి. అండ్ మీ సోల్ కాంటాక్ట్ మీ దగ్గరికి రాకూడదు, స్పిరిచువల్ యూనియన్ జరగకూడదు. మీరు గతంలోనే ఉండి గతంలో గురించి ఆలోచించాలి అని చెప్పి అనుకుంటున్నారంట. దేని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండాలి, జీవితంలో కొత్తగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక గ్రూప్, మీరంటే పడని వాళ్ళు, మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా జతకట్టి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారంట. వాళ్ళు ఏంటి అంటే దాంకొని చేసే పనుల ద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి, మీరు మనీ సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే అవకాశాలు సంపాదించుకుంటున్నారు. జస్టిస్ పక్కా అండి మీ విషయంలో, మీకు జస్టిస్ జరిగిపోతుందని ఎలాగైనా సరే మిమ్మల్ని ఇలాగా ఒక టాక్సిక్ కనెక్షన్లో వేసేయాలి అనుకుంటున్నారంట, ఒక టాక్సిక్ కనెక్షన్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఒక కొత్త దారి, డబ్బులు సంపాదించే విధానం, డబ్బులు సంపాదించడం అన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, మీరు అనుకునేవన్నీ చేయగలుగుతున్నారు. న్యూ పర్సన్ రాకుండా చేయాలని చెప్పి ఫ్యామిలీ పర్సన్స్ నుండి ఇంట్లో పర్సన్, మేల్ పర్సన్, ఫాదర్ ఫిగర్, బిగ్ ఫాదర్, పార్ట్నర్ విషయంలో టాక్సిక్ పార్ట్నర్, జైలుకి పంపించాలి అనుకుంటున్నారు కానీ అవకాశం లేదు. సో వాళ్ళు అసలు కొంచెం కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లేదండి, రీకన్సలేషన్ కూడా అవ్వకూడదు, పాత వాళ్ళు ఎవరు కూడా రాకూడదు జీవితంలోకి అనుకుంటున్నారంట. మిమ్మల్ని బాధ పెట్టేసి కర్మకాండ ఎవరిది ఏంజిల్? మీరు పార్టీ చేసుకోకుండా చేయాలి అని చెప్పి హోటల్లో ఉండి అందరూ మాట్లాడుకొని ఎవరికీ తెలియకుండా మీ ముందు మాత్రం శత్రువుల కింద పోట్లాడుకుంటున్నట్టు ఒకరి మీద ఒకరు డైలాగులు వేసుకోవడం అలాంటివి చేసి వేరొక హోటల్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా కలుస్తూ మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారంట. సో వేగంగా బ్యాలెన్స్ అయిపోతున్నారు అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ డబ్బులు ఇచ్చి ఎవరు కూడా ఏది కూడా మీ లైఫ్లో క్రియేట్ చేయలేరండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది. ఓకేనా? రాక్ బాటమ్ ఎవరికి ఏంజిల్? మీకు రాక్ బాటమ్ తేవాలి, మీరు చేయని ఒక కర్మ మీరు అనుభవించేలా చేయాలి అని చెప్పి వేరే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సీన్లు క్రియేట్ చేస్తున్నారంట. కానీ కర్మ అనేది నిజం. ఓకేనా? సో మీ ఫ్యామిలీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, డబ్బులు ఇచ్చి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట. అయితే మిమ్మల్ని జైలుకి పంపించాలి లేదా లీగల్ విషయాలు ఇన్వాల్వ్ చేయాలి, ఖచ్చితంగా మిమ్మల్ని జైలులో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక కపుల్ అంటండి, మీ ఇంట్లో వాళ్ళు ఒక కప్పులు కలిసి ఇంకొక డెవిల్తో కలిసి చీట్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. ఇంట్యూషన్ కరెక్ట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు కానీ పారిపోలేరంటండి, అసలు వాళ్ళకి మొదలే లేదు. ఓకే, డబల్ లైఫ్ జీవించే వాళ్ళంటే మీ ఇంట్లో డబల్ లైఫ్ జీవిస్తున్నారంటే ఎవరు? ఒక మేల్ పర్సన్ ఆర్ అప్పర్ ఫాదర్ అయి ఉండొచ్చు, ఫాదర్ ఫిగర్ అండి, ఆ ఏజ్ ఉన్నవాళ్ళు. సో దాంకొని ఏడిపించాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్న డ్రామా అయితే వర్కౌట్ అవ్వలేదండి, ఖచ్చితంగా అవ్వలేదు. సో స్పిరిచువల్ రీయూనియన్ అవ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి అది జరగాల లేదనేది డివైన్ డిసిజన్ అండి. వాళ్ళ యొక్క స్వార్థంతో అసూయతో వాళ్ళు ఏమనుకున్నా సరే అది జరగవు. ఓకేనా? మీరు ఒక లైట్ లాగా వెళ్ళిపోతున్నారు అంతే. పాలిటిక్స్ చేస్తున్నారండి మీ వెనక, ముందొకలాగా వెనకలాగా. అసలు ఎక్స్పీరియన్స్ లేదండి, వేరే వాళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళు అలా మీ ఇంట్లో వాళ్ళు నటిస్తున్నారు అంతే. ఓకేనా? సో కీప్ గోయింగ్. వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరండి. మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఇట్స్ అప్ టు యూ, మీరు ఏం చేసినా సరే మీకు తోడుగానే ఉంటానని చెప్తున్నారు. టేక్ యాక్షన్. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? యాక్షన్ తీసుకోండి, ఆలోచించుకోండి, యాక్షన్ తీసుకోండి. అసలు వెనకడుగు వేయద్దు. మేము మీకు సపోర్ట్ చేస్తాము, గైడెన్స్ ఇస్తాము అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? కీప్ గోయింగ్.
వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.